రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఎప్పటికప్పుడు ఆదిపురుష్ ట్రెండ్ అవుతూనే ఉంది. టీజర్ చేసిన డ్యామేజ్ ను ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ఆదిపురుష్ నుంచి మరో టీజర్ లేదా ట్రైలర్ రావాల్సిందే. అందుకే ప్రస్తుతం ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ కట్ అండ్ రన్ టైం ఫిక్స్ అయిపోయిందని ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్ ట్రైలర్ ఈవెంట్ ను నభూతో నా భవిష్యత్తు అనే రీతిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముందుగా అభిమానులకు మాత్రమే చూపించమని ప్రభాస్ చెప్పడంతో ఈ చిత్ర నిర్వాహకులు ఈ ట్రైలర్ అభిమానులకు చూపిస్తారని తెలుస్తోంది. మే 9వ తేదీన సాయంత్రం 5:30 థియేటర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో 3D ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో 105 థియేటర్స్ లో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారట. అదిరిపోయే బ్లాస్టింగ్ రెడీ అవుతుందన్న మ్యాటర్ తెలిసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ ట్రైలర్ కట్ సుమారు 3 నిమిషాల 22 సెకండ్లుగా లాక్ చేసినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇక 3Dలో వచ్చే ఆదిపురుష్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఇంప్రూవ్ చేసిన గ్రాఫిక్స్ భారీ ట్రీట్ ఇవ్వటం ఖాయమంటున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలను తిరుపతి, హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఓంరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఏదేమైనా ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం సోషల్ మీడియా హోరెత్తిపోవటం ఖాయం.